పేరు చెడే ప్రతాప్. నేను మదనపల్లి జనసేన కార్యకర్తని. నాకు మదనపల్లి జనసేన నాయకులు దారం అనిత గారు మరియు దారం హరిప్రసాద్ గారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 31 రోజున నాకు తెలియకుండా నన్ను మోసం చేసి నా యొక్క ఇల్లుని నా యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి నాకే సమాచారం ఇవ్వకుండా 14,92,000 రూపాయలకు అమ్మేసుకొని నాకు ఫోర్జరీ సంతకాలతో రిజిస్టర్ చేపించేసి నాకు తీరని అన్యాయం చేశారన్న. ఈ విషయమే నేను జనసేన పార్టీ కదా బయటకు రాకూడదని చెప్పి నేను చాలా వరకు లీగల్ గా పోరాడదామని చెప్పి మాకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత డిఎస్పీ గారికి ఇచ్చాను. అక్కడ సరిగా న్యాయం జరగకపోవడం వల్ల నేను ఎస్పీ గారికి కూడా వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారు న్యాయం చేయమని ఎండార్స్ చేశారు సిఐ గారికి. సిఐ గారు దాని తర్వాత నేను చాలా సీరియస్ గా వెళ్తున్నానని చెప్పి నేను కంప్లైంట్స్ పెడుతున్నానని చెప్పి దారమనిత గారికి సపోర్ట్ గా నన్ను పిలిపించి నువ్వు ఇట్లా కంప్లైంట్లు పెట్టుకుంటా పోతే నీ మీద కేసు పెట్టి లోపల వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు బయటకు వెళ్ళి సెటిల్ చేసుకోపో అని చెప్పి నన్ను బెదిరించడం జరిగిందన్న. ఇట్లా సెటిల్ చేసుకోపో పోలీస్ డిపార్ట్మెంట్ వారే నువ్వు బయటకు వెళ్ళి పెద్ద మనుషులతో సెటిల్ చేసుకోపో, నీ కేసు కట్టను, నువ్వేం చెప్పుకో బెదిరించడం జరిగింది. నేను అందుకని ఇంకా ఇది మనము ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పరిష్కారం అవ్వడం లేదు, ఇంకెట్లయినా మన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి డిసెంబర్ 25 రోజున మదనపల్లి ప్రెస్ క్లబ్ లో నా యొక్క సమస్యను అంతా వివరించి ప్రెస్ క్లబ్ లో పెట్టానన్న. ప్రతి ఒక్క మీడియా వారికి తెలిసే విషయము. ఆ రోజు ఎవరైతే నేను మీడియా పెట్టానో ఆ మీడియా సమావేశం జరిగిన రోజు దారం హరిప్రసాద్ గారు వచ్చి మీడియా సమావేశంలో అందరికి డబ్బులు ఇచ్చి తన ధనబలము అధికారం బలం వాడి ఏం చేశారో నా యొక్క సమస్యను మీడియా నుంచి బయట రానికుండా చేశారన్న. నేను అప్పటికి కూడా నేను చాలా ఓర్చుకొని నేను నా యొక్క ఇంత జనైన సమస్య నేను పోరాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ప్రయత్నాలు చేస్తుంటే నాకు ఇట్లా ఆయన ధనబలం వాడితే ఇట్లా నాకు ఇబ్బంది పెడుతున్నారే, ఇది ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, ఇప్పుడు నాలాంటి సామాన్యుల కార్యకర్తకి ఇట్లా జరిగితే బయట వీళ్ళు ఎంతమంది ఇట్లా చేస్తున్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలని చెప్పి నేను నా యొక్క వ్యక్తిగత ప్రొఫైల్లో నేను నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో నాకు జరిగిన అన్యాయాన్ని నేను పోస్ట్ చేసుకుంటూ నాకు జరిగిన అదే విచారిస్తూ వస్తున్నాను. ఈ విషయం దారమణి దగ్గరకు వాళ్ళ హస్బెండ్ హరిప్రసాద్ గారు తెలుసుకొని వాళ్ళ అన్యాయం బయటపడిపోతుందని చెప్పి నా మీద కుట్ర పని నన్ను చంపేస్తామని నాకు థ్రెటనింగ్ కాల్స్ ఇస్తూ 2 రోజులుగా నన్ను భయపడిస్తున్నారు, బెదిరిస్తున్నారన్న. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద స్టేషన్ లో పిలుచుకొచ్చి నన్ను ఏదో ఒక విధంగా చంపేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారన్న. ఈ దయవుంచి నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నది ఏంటంటే నాకు తీరని అన్యాయం చేశారన్న జనసేన పార్టీ వాడుకొని దారం హరిప్రసాద్ గారు, దారమణిత గారు. నాకు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఇలాంటి అన్యాయాలు జనసేన పార్టీ జరగకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చేరాలని చాలా ప్రయత్నిస్తున్నాను.